ఎందుకు ఇంగ్లీష్కి అంత నాలెడ్జ్ ఎందుకు లేకపోతుంది సార్? ఇవాళ మేస్త్రులు ఇంజనీర్ల కంటే టెక్నాలజీగా ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్ తో పని లేదు సార్. ఇప్పుడు అంటే హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే పడింది. హైడ్రా నాబోటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలంటే ఎన్ని లింకులు పెడతారని భయపడుతున్నారు సార్. అంటే బయట ఎట్లా ఉంటుందంటే మేస్త్రులకు వచ్చే జీతాలు కూడా సివిల్ ఇంజనీర్స్ కి రావట్లేదు, సైట్ ఇంజనీర్స్ కి రావట్లేదు అంటూ కూడా చాలా మంది అంటున్నారు. అవును, రావటం లేదు సార్, నిజం అది. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సైట్ లో మీరుంటే ఒకలా పని చేస్తారు, మీరు లేకపోతే ఒకలా పని చేస్తారు. జనరల్ గా వాళ్ళు మీరున్నా లేకపోయినా పని ఒకేలా అయిపోవాలంటే మీరు ఏం చేసేవాళ్ళు సార్? మేము వాళ్ళతోటి సైడ్ లేక వస్తే వాళ్ళతోటి పని దగ్గర ఉండేవాళ్ళం, వాళ్ళతోటే లంచ్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. ఇప్పుడు కూడా నేను బాక్స్ తెచ్చుకుంటాను నేను పొద్దున్నే. అవునా? థింక్ హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా ఏమీ లేదు. ఆ టైంలో చాలా తక్కువ ల్యాండ్ రేట్స్. ఏదైనా ఒక ప్లాట్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎట్లా ఉండేది సార్ ఆ టైం? కన్స్ట్రక్షన్ పెద్దగా ఉండేది కాదు. రేకుల రూమ్లు వేసేసి అర్ధరాత్రి కట్టేసేసి రిజిస్ట్రేషన్ చేసేసి కొన్ని రోజుల తర్వాత మీటర్ అప్లై చేసేసి అలాగా చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు. మేస్త్రులు కూడా ఎల్విలేస్తారు. ఇప్పుడు ఇంటికి ఒకళ్ళు పుట్టారు, మేము అంతగా చేస్తాం ఇంతగా చేస్తామని 2 లక్షలు తీసుకుంటే పరారు. నిజంగా చెప్పాలంటే మా నాన్న ఒక డింకర్. అయితే మా అమ్మతోటి చిన్నగా నారాతలకి కలుపులకి పోతూ నీబోటి మేస్త్రి దగ్గర ఆయన పొలం పనికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి వస్తావా అని అడిగాడు. వస్తాను అని చెప్పాను నేను. అయితే ఎంత ఇస్తావు అని అడిగాను. 140 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అన్నాడు. అయితే ఒక జత చెప్పులు, 3 పూట్ల అన్నం, 2 జతల బట్టలు. నేను అలాగే తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోయాను. ధైర్యం తెలవదు అప్పుడు అంతా. నాన్న ఇలా ఉంది, కుటుంబం ఇలా ఉంది, అక్కలు చెల్లెళ్ళు అని తెలవదు. సంవత్సరానికి 145 రూపాయలు తీసుకునే మీరు ఎంత టర్న్ ఓవర్ చేసి ఉంటారు సార్ మీ కన్స్ట్రక్షన్స్ లో? చెప్పాలంటే కొన్ని ఒక 2-3 వేల కోట్లు చేసి ఉంటారు. ముఠా మేస్త్రి, ఒక ముఠా మొత్తాన్ని ముందుండి నడిపించేవాడిని ముఠా మేస్త్రి అంటాడు. అలాంటి ముఠా మేస్త్రితో మనం పాడ్కాస్ట్ చేసాం. అరౌండ్ 15 ఏజ్ ఆ టైంలో ఇంట్లో తినడానికి కూడా తిండి లేని టైంలో అతను ఒక జత చెప్పులు, 2 జతల బట్టలు సంచిలో పెట్టుకుని సంకని పెట్టుకుని హైదరాబాద్ వచ్చేసారు. ఒక పెద్ద బిల్డర్ దగ్గర పనికి చేరాడు. అతని జీతం 145 రూపాయలు. అది నెలకనుకుంటున్నారా? కాదు, సంవత్సరానికి. ఇలా కొన్ని సంవత్సరాలు పనిచేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాడు. ఎక్స్పీరియన్స్ అంటే అతను ఏం చదువుకోలేదు. ఈవెన్ అతనికి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి అవగాహన తెచ్చుకొని ఓన్ గా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నారు. ఓన్ గా అంటే 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని పెట్టుకోలేదు. సుమారుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పైగా అతని దగ్గర వర్క్ చేసుకొని దాని గురించి కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుని అప్పుడు పెట్టుకున్నారు. సంవత్సరానికి 145 రూపాయలు జీతం తీసుకునే అతను ఇప్పుడు 2000 కోట్ల పైగా ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నారు. అతను ఎవరో కాదు, జి కోటేశ్వరరావు గారు, మిడిల్ క్లాస్ హోమ్స్ ఫౌండర్. ఈ పాడ్కాస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్రతి పాయింట్ లో కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక థాట్ లో ఉంటాం కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వర్క్ ఏదైనా పని చేయాలంటే దాని గురించి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఎంత తెలుసుకున్నాం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. అలాంటి విషయాల గురించి అయితే ఇందులో క్లియర్ గా మాట్లాడాము. వీడియో అయితే చాలా ఇన్స్పైరింగ్ అండ్ చాలా మోటివేషనల్ గా ఉంటుంది. అండ్ చాలా విషయాలు కూడా తెలుసుకున్నా. వీడియో కంప్లీట్ గా చూడండి, ఇంకా కొత్త విషయాలు కూడా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో నేను చూస్తున్నాను, ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి అడుగుతూ ఉంటే ఫైనల్లీ కుదిరింది మనకి. అంటే మీకు ఖాళీ అసలు 1 మినిట్ కూడా ఖాళీ ఉండట్లేదు. ఈవెన్ మీరు ఇద్దామని ఉన్నా సరే ఆ స్కోప్ దొరకట్లేదు. బట్ ఫైనల్ సండే అయినా సరే నా మీద ఉన్న కొద్దిగా కన్సర్న్ తో మీరు వీడియోకి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ముఠా మేస్త్రి, అవును, జనరల్ గా ఒకప్పుడు ముఠా మేస్త్రి అంటే ఒక ముఠాని సమకూర్చి ఏదైనా వర్క్ చేయాలంటే ముఠా మేస్త్రి. సో మీరు అట్లానే స్టార్ట్ అయింది, మీ లైఫ్ అంతా అట్లానే స్టార్ట్ అయింది. సార్ ఒకసారి మీ లైఫ్ గురించి, అంటే మీ హైదరాబాద్ రాకముందు వరకు ఎలా ఉండేది, హైదరాబాద్ వచ్చాక మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అవును, నేను ఫస్ట్ మాది ఒంగోలు దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో నిజంగా చెప్పాలంటే మా నాన్న ఒక డింకర్. మాకు 4 అక్కల చెల్లెళ్ళు, నేను. చదువుకోలేదు ఎవరు పెద్దగా. బడిలో వేసేవాడు కానీ మా నాన్న చదివి ఇచ్చేవాడు కాదు, ఇంట్రెస్ట్ ఉండేది లేదు. అయితే మా అమ్మతోటి చిన్నగా నారాతలకి కలుపులకి పోతూ నీబోటి మేస్త్రి దగ్గర
ఆయన పొలం పనికి వెళ్ళినప్పుడు మా దగ్గరికి వస్తావా అని అడిగాడు. ఓకే. వస్తాను అని చెప్పాను నేను. అయితే ఎంత ఇస్తావు అని అడిగాను. 140 రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అన్నాడు. 140 రూపాయలు సంవత్సరానికి. ఓ. అయితే ఒక జత చెప్పులు, 3 పూట్ల అన్నం, 2 జతల బట్టలు ఇస్తాను అన్నాడు. నా 15 సంవత్సరాల వయసులో నేను అలాగే తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోయాను. అని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయా. అవి తీసుకొచ్చేసారు. వచ్చేసేసి సార్ ఏ ధైర్యంతో వచ్చేసారు సార్? ధైర్యం తెలవదు అప్పుడు అంతా. నాన్న ఇలా ఉంది, కుటుంబం ఇలా ఉంది, అక్కలు చెల్లెళ్ళు అని తెలవదు. ఓకే. అయితే పని చేసుకొని బతకాలి, పైకి రావాలి, ఇక ఎలా చదువు లేదు అని నేను చెప్పేసి ఇక వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెలకి నన్ను తీసుకుపోయిన ఆయన ఇంటికి వచ్చి, మా దగ్గర ఉన్నాడు పిల్లోడు, పని చేస్తున్నాడు, అన్నాలు బొన్నాల వడ్డిస్తున్నాడు, అందిస్తున్నాడు మనుషులకి అని చెప్పాడు. సర్లేని మా నాన్న మా అమ్మ నా దగ్గర వచ్చారు. పోదారా ఇంటికి వద్దు అన్నారు. కాదు నేను పనే చేస్తాను అని చెప్పి ఆయన దగ్గర 140 రూపాయలు జీతం చేసి అలాగే డబ్బులు తెచ్చి నాన్నకి ఇచ్చేవాడిని. ఆ నాన్న కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు, మరి అమ్మకి ఇచ్చేది. అమ్మకి ఇస్తే అలాగే 5-6 సంవత్సరాలు ఆయన దగ్గరే చేశా. 1100, 1200, 1300 సంవత్సరానికి. పెళ్ళి అయ్యేటప్పటికి 4000 జీతం. నా తిండి నాదే. మీరు 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు చేస్తే 4000 రూపాయలు జీతం ఇచ్చాడు. అప్పుడు పెళ్ళిడు వచ్చింది. పెళ్లి చేసుకొని మళ్ళీ ఆయన దగ్గరికే 4000 రూపాయలకి జీతానికి వెళ్ళా. ఓకే. జీతానికి వెళ్ళేసి చేస్తూ 4000 రూపాయలు భార్యను పోషించగలేనని భార్యను తీసుకొని ఒక పక్కకు వచ్చేసా. ఒక పక్కకు వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చేసా. హైదరాబాద్ వచ్చిన తర్వాత అలాగ ఆయన దగ్గర నుంచి తప్పుకున్న తర్వాత కొన్ని రోజులు పని చేసుకుంటూ ఆ తర్వాత సూరారం షాపూర్ వచ్చాను నేను. ఓకే. షాపూర్ వచ్చిన తర్వాత నిజంగా రియల్ ఇది. షాపూర్ వచ్చిన తర్వాత మస్తానా కన్స్ట్రక్షన్ అని ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది ముస్లిమ్స్, మాచర్ల వాళ్ళది. ఓకే. వాళ్ళ దగ్గరికి పని అడగటానికి వెళ్ళాను నేను. సార్ పనిస్తారా అని. ఓకే. అయితే వాళ్ళు నా ముఖం చూసి చేస్తావా అని అడిగితే చేస్తాను సార్ అన్న. వాళ్ళ దగ్గర పని చేస్తూ వాళ్ళ దగ్గర అంతో ఇంతో ఇచ్చింది తీసుకుంటూ ఒక 4-5 మనుషులను పెట్టుకొని పని చేయించుకుంటున్నా. స్టార్ట్ చేసేకనా సొంతంగా బతకటం స్టార్ట్ చేసిన తర్వాత అదే మస్తాన్ కన్స్ట్రక్షన్ దగ్గర వాళ్ళకి నేను నమ్మకస్తుడిగా దొరికి 1,00,000 కావాలంటే 1,00,000 ఇచ్చేది, 50,000 కావాలంటే 50,000 ఇచ్చేది. వాళ్ళ ఆఫీసుల్లో ఆయన వస్తున్నాడు 10 లక్షలైనా ఇవ్వండి అంటే అంత నమ్మకంగా పని చేశారు. ఆయన దగ్గర 25 సంవత్సరాలు చేశారు సొంత పని చేసుకుంటూ. పిల్లలు కలిగారు. పిల్లలు కలిగిన తర్వాత పిల్లలు అంతంత అయితే వాళ్ళు కూడా కాంట్రాక్ట్స్. నేను గుడిసేసుకొని ఉండేవాడిని. ఆ గుడిసె దగ్గరికి వచ్చి ఈ పిల్లలు చూసుకొని కొడసరావు మంచి బుద్ధిమంతుడు, ఎలాగా పిల్లల్ని చూడు ఎలా చూసుకుంటున్నాడు అని వాళ్ళని అలాగే పిల్లల్ని వాళ్ళు వచ్చి చూసుకుంటేవాళ్ళు. అలాగే ఇక్కడ షాపూర్లో కోటిరెడ్డి స్కూల్ అని చాలా మంచి స్కూల్, ఫేమస్ స్కూల్. ఆ స్కూల్లో పిల్లల్ని 4 వేసేసా. 4 పిల్లల్ని 3 కూతుళ్ళు 1 కొడుకు, కమలలు వీళ్ళిద్దరు. ఈ ఆఫీసులో ఉండే లావణ్య, ఈడు కుసుమ్. అయితే అలాగా వాళ్ళ దగ్గర చాలా నమ్మకంగా చేశాను సార్. చాలా నమ్మకం అంటే చాలా నమ్మకం. ఆ నమ్మకం పెద్ద వాళ్ళు ఏం చేశారంటే ఇంత అనుభవం ఉందని ఇంజనీర్లు వాళ్ళకి ట్రైనింగ్ అయి వస్తారు కదా, కోటేశ్వరరావు దగ్గరికి ఒక 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని కన్స్ట్రక్షన్లో రండి అంటే ప్రతిదీ వచ్చి వాళ్ళు సలహా అడిగేవాళ్ళు, నన్ను చెప్పేవాళ్ళని. వాళ్ళ దగ్గర నిజంగా కూడా ఆ రోజుల్లో గుడిసెలో ఉండేవాడిని. వాళ్ళ సొంత డబ్బులతోనే వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ తీసుకెళ్లేవాళ్ళు నన్ను. మస్తానా కన్స్ట్రక్షన్ భాషా గారని నన్ను వదిలేసేవాడు కాదు, ఇప్పుడు ఉన్నాడు. ఆయన బిల్డింగ్ కట్టాలంటే 100 కోట్లు సంపాదించిన ఎవ్వరూ కట్టడానికి వీల్లేదు, ఆయనే కట్టాలి. మీరుంటే మేమే కట్టాలి. 7 బెడ్రూమ్స్ ఫస్ట్ ఇల్లు కడతంటే ఎన్నో కట్టాం కానీ కిరాయిలకి. ఆయన అపార్ట్మెంట్లన్నీ నేనే కట్టా. అంత నమ్మకంగా ఉండ ఆయన దగ్గర. ఆయన కూడా నన్ను చాలా ప్రేమించేవాడు. ఓకే. 1,00,000 రూపాయలు నేను అప్పు అయినా అనుకో తీసేసేవాడు. నిజంగా కూడా ఇది రియల్ కష్టార్థం. ఏ పనులు ఎంతమందిని తీసినా 100 మంది దాకా పని చేయించేవాడిని. లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేవాడు.
ఆ రోజుల్లో బతికేము మంచిగా. నా దగ్గర పనిచేసేవాళ్ళు పెద్ద పెద్ద మేస్త్రులు అయ్యారు. ఇవాళ పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఇవాళ రియల్గా మా అల్లుళ్ళు, మా భార్య తరఫున వచ్చేవాళ్ళు, అన్నాలు తిని చేసేవాళ్ళు, ఇచ్చింది తీసుకునేవాళ్ళు, మంచి వాళ్ళ మా బామ్మర్దుల దగ్గర చాలా బాగుండేవాళ్ళు. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు సరే వాళ్ళ దగ్గర కూడా కాదు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, చదువులు పెద్దగా అవుతున్నాయి, మళ్ళీ మనం సొంతంగా స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేశారు. సార్ దగ్గర, సార్ చేశాను, నీ దగ్గర 30 ఏళ్ళు చేశా, వయసు అయిపోయింది, దగ్గర దగ్గర సగం వయసు వచ్చేసింది, నాకు సొంతంగా మళ్ళీ నేను సొంతంగా చేసుకొని ఇంకో 10 పైసలు గడిస్తా సార్ అని చెప్పి పిల్లల్ని స్కూల్లో వేసేళ్ళకి డబ్బు ఎక్కువ కావాల్సి వచ్చింది. అవును, అది నలుగురు పిల్లలు, నలుగురు ఇంగ్లీష్ మీడియం. అయితే అలా కష్టపడుతూ సొంత పనులు చేయటం స్టార్ట్ చేశా. ఇక ఎవరి మీద ఆధారం లేకుండా. అరే అయితే కోటేశ్వరరావు మస్తానా కన్స్ట్రక్షన్లో చేసి వచ్చాడు కదా, మంచి అనుభవం, మంచి నమ్మకస్తుడు, ఈయనకి పనిద్దాం అని కొన్ని వందల కాలనీలే కట్టాను నేను. బా సూపర్. అసలు అక్కడికి బయటికి పోయే ప్రసక్తే లేదు. ఇక మస్తానా కన్స్ట్రక్షన్లో ఎంత నమ్మకస్తుడో నేను అంత నమ్మకంగా ప్రతి ఇంటోళ్ళ దగ్గర చేశాను. నేను ప్రతి ఇంటోళ్ళని కట్టివ్వటం, చేసుకుంటా పోవటం. పిల్లలు 10th నుంచి పిల్లలు పెద్దగా 10th చదివారు, ఇంటర్కి వచ్చేసేసారు. వాళ్ళకి కష్టం, నాకు కష్టం ఎక్కువైంది. మళ్ళీ మధ్యలో కూడా సొంతగా సెంటరింగ్ చేశాను, సెంటరింగ్ కొనుక్కున్నాను, సెంటరింగ్ కొని మెటీరియల్ కాంట్రాక్టులు చేస్తూ కొంచెం ఎక్కువ గడించి కొద్ది ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాను, ఒక 20 లక్షలు పెట్టి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాను. అందరూ చదువులు సెటిల్ అయిపోయారు. బాబును విదేశాల్లో చదువుకోవాలని ఆశ కలిగింది. ఎవరికి నాకు కలగల, వాళ్ళ ముగ్గురు అక్కలకు కలిగింది. ఎంత కష్టమైనా సరే మీరు ఆ కుసుమన్న నాకు తెలుసు, సో అతన్ని మీరు ఫారెన్ లోనే చదివించాలని పట్టుబట్టి చదివించాం. అప్పులు చేశాను. మా పిల్లలు ఆ పట్టుదల నాది కాదు. ఓకే, పెద్దమ్మాయి ఉంది బాలాని, వీళ్ళ చెన్నైలో జాబ్ చేస్తుంది. ఆమె అందరు ముగ్గురు కలిసి సరే ఇంత కష్టపడి పైకి వచ్చాము, వాడు ఒక్కగానొక్కడని వాళ్ళు కూడా జీతాలు చేస్తూ డబ్బులు చేసి వాడికి కరెక్ట్గా పోగు చేసి ఆస్తులన్నీ అమ్మేశా. బాగా సంపాదించా. మళ్ళీ ఇంత కష్టపడతా చాలా సంపాదించా. అంటే పిల్లల చదువు కోసం మళ్ళీ ఆస్తులన్నీ అమ్మేసి చదివించా. చాలా సంపాదించాను నేను. 2 బిల్డింగులు సంపాదించా. కోటి రూపాయలు బిల్డింగ్లు 50 లక్షలు 25 లక్షలకి అమ్మేశా. సూపర్ సార్. వీడి చదువు కోసం నిజంగా చెబుతున్నా, ఇప్పుడు ఇలా రియాలిటీగా చెబుతున్నా. ఈ అవకాశం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. చదివించి అందరూ ఏమన్నారంటే, ఇంత కష్టపడి సంపాదించావు, స్థానికంగా ఉండవు, ఇక్కడ బతకటానికి వచ్చి స్థానికంగా ఉండవు, అందరికీ గ్రామంలో మంచి మనిషిగా ఉండవు, మరి ఆస్తులు అమ్మేసుకొని మరి ఎట్లంటే పిల్లల చదువులు వాళ్ళ జీవితాల కంటే నాకు ఎక్కువేం కాదు అని చెప్పి మళ్ళీ బాబుని విదేశాల్లో పంపించా. పిల్లలు చదువులు అయిపోయినాయి, మంచి ఇంగ్లీష్ మీడియం, మంచిగా చదువుకున్నారు, వాళ్ళు బుద్ధిమంతులు అయ్యారు. నాకైతే హ్యాపీ సార్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. థ్యాంక్ యూ సార్. మా పిల్లలు ఎంత బుద్ధిమంతులంటే ఈ జనరేషన్లో అసలు చేతికి కూడా చిక్కరు. అవును సార్. యాక్చువల్గా కుసుమన్న అయితే నాకు బాగా పరిచయం ఉంది. యాక్చువల్గా నేను ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినప్పుడు 2 times అట్లా మీరు పోస్ట్ పోన్ చేసిన తర్వాత మా అబ్బాయిని అడిగాడు, మా అబ్బాయిని చూసుకుంటాడు అన్నప్పుడు అవును నేను కుసుమానికే ఫోన్ చేసి అడిగాను, అట్లా సార్ ఇంటర్వ్యూ కావాలి అంటే అవును నీకెందుకు నేను ఇప్పిస్తా అని మిమ్మల్ని ఒప్పించి ఇప్పుడు మనం కూర్చునేలా చేస్తాం. అవును సార్. సో అతను నేను చూసా 1 second కూడా ఖాళీగా ఉండడు. అవును. ఈవెన్ మీరు కలుసుకునే స్కోప్ కూడా చాలా తక్కువ. మీ సొంత కొడుకైనా సరే మీరు కలుసుకునే స్కోప్ కూడా చాలా తక్కువ. అతని పనిలో అతను బిజీ అయిపోతాడు, మీ పనిలో మీరు బిజీ అయిపోతాడు. ఓకే సార్. సార్ ఇంత ఒక 45 years ఎక్స్పీరియన్స్ సార్ మీకు బిల్డర్ గా. అవును. అంటే మీరు చాలా ఇచ్చుదగులు చూసే ఉంటారు. మీరు స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా ఏమీ లేదు. ఆ టైంలో చాలా తక్కువ ల్యాండ్ రేట్స్, తక్కువ వచ్చే వాళ్ళ డెవలప్మెంట్ అప్పుడప్పుడే జరుగుతున్న సమయంలో ఎట్లా ఉండే సార్ కన్స్ట్రక్షన్? ఏదన్నా ఒక ప్లాట్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎట్లా ఉండేది సార్ ఆ టైంలో? అప్పుడు ఎలా ఉండేదంటే కన్స్ట్రక్షన్ పెద్దగా ఉండేది కాదు. రేకుల రూమ్లు వేసేసి అర్ధరాత్రి కట్టేసేసి రిజిస్ట్రేషన్ చేసేసి కొన్ని రోజుల తర్వాత మీటర్ వాటికి అప్లై చేసేసి ఇవాళ చెబుతున్నాం మేము, అలాగా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు.
ఆహా, అలాగా అయితే మేము బొల్లారంలో ఫ్యాక్టరీలు ఎక్కువగా కట్టేవాళ్ళం. దానికి కన్స్ట్రక్షన్ మాకు వాల్యూ బాగా తెలుసు కాబట్టి ఓకే. కట్టేవాళ్ళం. అయితే అక్కడి నుంచి మస్తానా బిల్డర్స్ వచ్చాం, 18 ప్లాట్లు డెవలప్ చేసిద్దామని. ఓకే. 70 ఇళ్ళు కట్టాను నేను ఒకే ప్లాట్లో నమ్మకంతో మస్తానా బిల్డర్స్లో. ప్రతి ఓళ్ళ పేర్లతో నాతో తప్ప ఎవరు కట్టించుకారు మళ్ళీ ఇళ్ళు. ఇవాళ కూడా నాకు ఈ మధ్యలో చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఒక 4-5 సంవత్సరాలు అసలు వర్క్ చేయలే. అప్పటికే ఎన్ని ఫోన్లు వచ్చినాయి అంటే మార్చేద్దుకొని అని. ఇప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ 1000 కోట్లు ఉండే ఆయన ముత్యాల గారు అని, నువ్వు రావయా కొద్దిగా పని చెయ్యాలి, కొన్ని బిల్డింగ్లు నడుస్తున్నాయి కదా చెయ్యాలి. మొన్న ఒంగోలులో ఒక మంచి కన్స్ట్రక్షన్ చేసి వచ్చా. ఆ మంచి కన్స్ట్రక్షన్ చేసి వచ్చా. ఎలా సార్ అది? అంటే ఒక ఇల్లా లేదంటే ఇల్లు? ఓకే. G+1. ఓకే. యాక్చువల్గా అది 70-80 లక్షలు అవుద్ది దాని ఖర్చు. నేను దగ్గర 50 లక్షలకే చేసి వచ్చా. అంటే అంత తక్కువలో ఎలా అవుతుంది సార్? వర్క్ మాకు తెలుసు కాబట్టి. ఓకే. అది ఏ బ్రోకర్ల చేతుల్లోకి వెళ్లకుండా అది ఎందుకంటే తెలుసు అంటే అప్పుడు కూడా చెబుతున్నా, అది నా సొంత తోడబుట్టిన చెల్లెలది. ఓకే. చెప్తున్నా మీడియాలో చూస్తుంది. తోడబుట్టిన చెల్లెలది. ఆమె కళ 50 సంవత్సరాల మించి అన్నతో ఇల్లు కట్టించుకోవాలి అని ఆయనకు ఒక కళ. అల్లుడు ఫారెన్ ఉంటాడు, ఒక అల్లుడు డాక్టర్, పెద్ద డాక్టర్, కూతురు MBA చేసి ఉంది. వాళ్ళ కళ ఏంటంటే నాకు కొద్దిగా ఈ మధ్య మనస్సరదలు వచ్చేసి వాళ్ళతో పలకుండా ఉంటే ఏరే వాళ్ళతో కట్టిస్తే అది ఖరాబ్ అయిపోయింది. బేస్మెంట్ మొత్తం పగల కొట్టేసి కింద నుంచి పైకి 6 నెలలు బతిలాడితే మళ్ళీ కూడా ఎంట ఉంటుంది మా చెల్లెలు. రేపు ఆ వీడియో వస్తే మా చెల్లెలకి ఇల్లు కట్టి పెట్టాలి, ఏ రూపంగా అయినా సరే. ఆమె ఏమన్నాను కానీ సరే పర్ఫెక్ట్గా ఇంత ఇస్తే కడతా, లేకపోతే నేను కట్టలేను. చాలా తక్కువలో కట్టారు కూడా అయినా. వాళ్ళు అంత కట్టలేను, అయినా జాగ్రత్తగా కట్టియాలని ఆమె దగ్గరే అన్నం తింటూ చేశాను నేను పని. ఆమె దగ్గరే మా పిల్లలు ఒప్పుకోల, బాగలేనడి వద్దులే నాన్న అక్కడ దూరం అని. మా చెల్లెలు చాలా బాగా చూసుకుంటారు, అక్కల చెల్లెళ్ళు 4 చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటారు. అలా చేసుకుంటూ ఇలా ఎదిగి పిల్లల్ని చదివించుకుంటూ ఇవాళ ఈ స్టేజీలో పెద్ద పెద్ద చదువులు చదివించుకొని పెద్ద యూట్యూబ్ ఛానల్ చేసుకొని మంచి కార్లు కొనుక్కొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నా పాటికి నేను మళ్ళీ కష్టం చేసుకొని బతుకుతున్నా. యాక్చువల్గా నేను ఇదే అడుగుదాం అనుకున్నాను సార్, మీరు ఎంత కష్టపడి సంపాదించి మీ పిల్లలకి ఇచ్చేసారు. అవును. అండ్ మళ్ళీ ఏమీ తెలియనట్టుగా మీ పని మీరే చేసుకుంటున్నారు. అవును. ఎప్పుడు మార్నింగ్ లెగిస్తారు, సైడ్ లోకి వెళ్ళిపోతారు, సైట్ వర్క్ అవుతుంది చూసుకుంటారు, వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు, పడుకుంటారు. అంటే జనరల్ గా మీ పిల్లలు ఎంత సంపాదిస్తున్నా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ మీరు అది పెరగని వాళ్ళ పని చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. నేను మా బాబుని అడిగాను సార్, అయ్యా నాకు చిన్న ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయరా, నేను ఎక్కడైనా పని చేసుకుని అక్కడికి నాకు ఒక ఇదొకటి ఉండాలి, ఛానల్ ఒకటి ఉండాలి. నేనే అడిగా. అంటే నాన్న నీకు చేస్తాను చూడు, మిడిల్ క్లాస్ హోమ్స్ కన్స్ట్రక్షన్ అని ఒక బోర్డు పెట్టి ఇచ్చేసాడు. బోర్డు పెట్టి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి నువ్వు రూమ్ చూసుకో నాన్న, రూమ్ చూసుకో, ఆఫీస్ చూసుకో, పెట్టుకున్నాడు. అయితే నేను పోయి ఇప్పుడు నేనుండే ఆఫీసు ముత్యాల గారిది, ఆయన అడగటానికి ఆఫీసు ఎవరి వల్ల కాదు, ఆ ఏరియాలో ఎవరి వల్ల కాదు. ఆయన ఇవ్వడు కూడా, తాళం వేసి పెట్టేసాడు మెయిన్ రోడ్డు మీద. దాంతో వస్తే తినేది ఎంత పోయేది ఎంత అని. నేను పోయి నాకు నీ ఆఫీస్ కావాలి సార్ అంటే, నా ఆఫీసులో కూర్చొని అంత మాత్రం పొడివా అని అంటారు ఏరే వాళ్ళని అడిగితే ఆయన అనడం. అంత నమ్మకం నేను ఆయనకి. ఓకే. అయితే ఏం కూర్చోకూడదు, ఇట్నే కూర్చుంటాం మేము ఇద్దరం 35 సంవత్సరాల నుంచి కూడా. 100 కోట్లు ఉండ అతను ఏం చేస్తారు? అతను బిల్డర్ సార్? అతను బిల్డర్స్ కాదు, ఇటుక బట్టీలు, ఇసుక లారీలు, ప్లాట్లు చేస్తాడు సొంత ల్యాండ్లతో కొనేసి. చాలా బాగుంటాడు ఆయన. ఏ కన్స్ట్రక్షన్ చేసినా కూడా 10 పైసలకి చేస్తానన్నా కూడా ఎవరిని రానీడు. రూపాయినా నాతోనే చేపిస్తాడు, ఆయన. ఎవరిని నమ్మడు. ఆయనకి నేను అంత నమ్మకం. ఆ ఇంట్లో ఫ్యామిలీ లెక్క ఉంటాను నేను. అయితే వచ్చి సార్ నాకు ఈ రూమ్ కావాలి సార్ అంటే, ఏం చేస్తావు,
ఈ రూమ్ తీసుకొని నా ఆఫీస్లోనే కూర్చుంటా పోయి అని అంటాడేమోనని కావాలని అడిగా. తీసుకోకూడదు రావు, వాళ్ళు అదిగో 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను అన్నారు. ఏటీఎం పెట్టి కట్టడానికి 25,000 కిరాయి ఇస్తా ఉన్నారంటే నువ్వెంత ఇస్తావు చెప్పు అన్నాడు. ఒకటే మాట. ఇంకా అందరు భయపడిపోయారు ఆయన అడగటానికి కూడా. సార్ నేను ఒక 12 ఏళ్ళు కిరాయి ఇస్తాను, ఒక 30,000 అడ్వాన్స్ ఇస్తాను సార్ అన్న. ఏం మాట్లాడలా, పెట్టేసారు. కాగితం కూడా రాసుకోవాలి ఆయన. అసలు ఆయన రూమ్ అడగటానికి ఎవరికి సరిపోదు. నాకు అలా ఉంటాడు మంచి ఆయన నేనంటేనే నమ్ముతాడు, ఎవరిని నమ్ముడు కూడా. వాస్తవంగా చెప్పాలంటే చెప్పకూడదు, మళ్ళీ ఫీలింగ్ అవుతారు కొడుకులను కూడా నమ్మడం. అంత నమ్మకం నేను ఆయనకి. ఇప్పుడు కూడా నిన్న వచ్చి ఒక లిఫ్ట్ పని చేసేసి అంటే 1 లక్ష రూపాయలు చెక్ రాసి అంటే ఏం మాట్లాడుకున్నట్టు రాసి చాడేసేసాడు. జస్ట్ ఒక మాట అన్నారు, రాసిచ్చారు. మంచి మనిషి. అలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు బిల్డింగ్లకి మళ్ళీ 5,000 ఏరియా రాత్రి డిస్కౌంట్ చేశాం. మళ్ళీ 5,000 ఏరియా కడతాను 3వ ఫ్లోర్. అలాగా కష్టపడుతూ అలాగా వచ్చాను సార్ నేను. ఇవాళ మా పిల్లలు కూడా మంచి బుద్ధిమంతులు. వాళ్ళ కష్టాలు వాళ్ళని నేను పెట్టమని అడగను, నాకేది కావాలని అడగను. బట్ట కూడా నేనే గుట్టించుకుంటా, నేనే చేసుకుంటా. మా బాబుండి అలా మంచి షర్ట్ వేసుకొని రానంటే తొడగకుండా 6 నెలల నుంచి ఉన్నీలేని చోట అలా కష్టపడ్డాను సార్ నేను. మీరు ఎవరిని అడిగే ఉంటే నేను మస్తానా కన్స్ట్రక్షన్ నుంచి వాళ్ళు నాకు అన్నం పెట్టారు. వాళ్ళు నన్ను ఇప్పటికీ మర్చిపోరు. నిజంగా కూడా నేను బతకలేని రోజుల్లో వాళ్ళు నన్ను దగ్గరకు తీసుకొని ఒక మేస్త్రిలాగా చూసేవాడు కాదు. భాషా గారని వాళ్ళకి 4 అన్నదమ్ముల వాళ్ళు. తండ్రి ద్వారాగా పోయా. తండ్రి చనిపోయిన తర్వాత పెద్ద కొడుకు దగ్గరికి వచ్చా నేను. పెద్ద కొడుకు దగ్గరికి వస్తే ఆయన నన్ను దగ్గరకు తీసుకొని ఒక ఇంట్లో ఒక నెంబర్గా, ముస్లిమ్స్ అయినా కూడా ఒక నెంబర్గా చూసుకున్నారు. ఆయన ఇప్పుడన్న ఆయన బాగోగులు కూడా కోటేశ్వరరావుకి పంపించండి, ఆయన ఇంట్లో ఏది జరిగినా నేను ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఏళ్ల నుంచి పోవట్లేదు నేను. అలాంటి వ్యక్తుల దగ్గర పనిచేసి అంత నమ్మకం, ఆ నమ్మకమే నాకు అన్నం పెడుతుంది. సార్ ఇప్పటికీ ప్రాజెక్టులు చేస్తున్నారు సార్? నేను మంచి ప్రాజెక్టులు చేస్తున్నా. ఇప్పుడు నేను ఒంగోలులో కంప్లీట్ చేసి వచ్చా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్కి ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది. ఓకే. ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు, కానీ నేను కన్స్ట్రక్షన్లో తక్కువ చేస్తా. తక్కువ అనుభవం ఉంది కాదు, ఎక్కువ అనుభవం ఉంది. తక్కువ క్వాంటిటీ తోటి ఎక్కువ చేసిస్తాను నేను. నన్ను అయితే నాకు కొత్త వాళ్ళు ఎవరు వర్క్ ఎవరు. ఎందుకంటే నాది ఎంత స్టిక్గా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. మెటీరియల్ ఏదైతే ఉంటుందో అలాగే వాడాలి. ధూప్ అనేది చెయ్యటం నాకు కష్టం. ఇలా పౌడర్ ఆడుతున్నారు, స్లాబుల్లో పౌడర్ ఆడుతున్నారు. అవును, పౌడర్ ఆడుతున్నారు. చాలా చాలా చాలా. అంటే ఇప్పుడు మీరు కానీ లేకపోయారు అనుకో, ఎవరైతే చేపిస్తున్నారో లేకపోతే మేస్త్రీలు అక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా చేసేస్తున్నారు. ఇప్పుడు మా అల్లుళ్ళు ఉన్నారు, 100 మంది తయారయ్యారు. మంచి మంచి బిల్డర్స్ అయ్యారు నా దగ్గర మా అల్లుళ్ళు. యాక్చువల్గా దాని గురించి అడగదాం అనుకున్నాను సార్. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది హైదరాబాద్ వచ్చి మీ ద్వారాగా కూడా చాలా మంది బిల్డర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళు, బాగా ఐటీలు చదువుకున్నారు, ఇంజనీర్లు చదివి ఉన్నారు. మా పిల్లలతో పాటు వాళ్ళనే చదివించుకున్నారు. మా భార్య అన్నదమ్ముల పిల్లలు, మా భార్య అన్న కొడుకులు కానీ, తమ్ముడు కొడుకులు కానీ, ఇంకొక తమ్ముడు కొడుకులు కానీ చాలా మంచి చదువులు చదివి చాలా పర్ఫెక్ట్గా మంచి బిల్డర్స్, సింపుల్గా ఉంటారు. ఇవాళ ₹1 కోటి ప్రాజెక్ట్ అంటే అవలవేళగా వాళ్లే పనులు చేస్తుంటారు. అంత నమ్మకంగా చేస్తుంటారు వాళ్ళు. ఓకే. నా దగ్గర నుంచి మా అల్లుళ్ళే, బామ్మర్ది కొడుకులే అని కాదు, కానీ మంచి నమ్మకస్తులు. మోసం పని చేయదు, మోసం మాటలు చెప్పరు. మౌనంగా పనిచేస్తారు, మౌనంగా సిమెంట్ బట్టలతోనే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇవాళ మంచి మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు, మంచిగా సెటిల్ అయ్యారు. హైదరాబాద్ లో ఉంటున్నారు సార్. హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మంచి గౌరవిస్తారు. నేను ఇటు వస్తే అటు వెళ్ళిపోతుంటారు. అంత సంపాదించిన అందరు గౌరవంగా కారులో మంచిగా తిరుగుతున్నా కూడా, కార్లు ఉండా కూడా బండి వేసుకొని మామ వస్తున్నాడు అని అటు వెళ్తారు. మంచిగా పనులు వాళ్ళకి నాకంటే ఎక్కువ పనులు వస్తున్నాయి కూడా. నేను మధ్యలో మానేశాను. నేను ఇప్పుడు నాకు పనులు వస్తున్నాయి. నేను మంచి కన్స్ట్రక్షన్లు చేస్తా. ఇప్పుడు మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాను సార్. అది ఇప్పుడు స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మీరు ఎదగాలి అని మీరు ఓన్ గా స్టార్ట్ చేశారు కదా సార్ మీ వర్క్స్ అన్ని? అవును. సో తర్వాత మీరు ఓన్ గా స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా హ్యాండిల్ చేశారు సార్? నేను ఓన్ గా ప్రాజెక్ట్ చేసింది మస్తానా బిల్డర్స్ సూరారంలో.
ఓకే. ఓన్ గా చేశాను. చాలా మంచి మంచి బిల్డింగ్లు చేశాను నేను. ఎలా స్టార్ట్ చేశారండి? ఆ? ఎలా స్టార్ట్ చేశారు? ఇట్నే ఎలా అంటే ఇక మనకు మంచి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర కొంత మా అమౌంట్ తీసుకోవాలి, నమ్మకం కదా. ఎక్కడ వాడు కొడుసరావు ఒక 5 lakhs కావాలనుకో ఇచ్చేస్తారు. ఆ డబ్బుతోటే అలాగ కష్టపడి అలాగ సంపాదించుకొని ఇలా పైకి ఎదిగాం. అక్కడే ఒక ప్లాట్ కొన్నా, అక్కడే ఒక ఇల్లు కట్టా, మళ్ళీ సూరారంలో ఒక ప్లాట్ కొన్నా, అక్కడ ఇల్లు కట్టా, అవతల ఇంకొక 2-3 ప్లాట్లు కొన్నా, అక్కడ కట్టా. ఇవన్నీ పిల్లలు ఎదిగేలోకే చేపించాను నేను కష్టపడి. ఏ మోసం దగా కాదు మేము చేసిన పనులు. కష్టంతోనే కష్టం 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 రెయ్యంబొగుళ్ళు చేసేవాళ్ళం. తర్వాత మేము పని ఎలా మానుకున్నామంటే కొంచెం ఏజీ పోయి మనుషులను పెట్టి చేపించుకునేటప్పుడు క్లియర్గా మేము ఎదిగాం. మాతో పాటు ఎదిగిన పిల్లలు చాలా మంది ఉన్నారు, పైకి తీసుకొచ్చాను నేను. వాళ్ళని నీ దగ్గరికి తీసుకురమ్మన్న ప్రతి ఊడిని ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. ఖచ్చితంగా నీకు ఎక్సలెంట్గా వెళ్ళిపోతాయి ఈ వీడియోలు. థ్యాంక్ యూ సార్. సార్ మీ దగ్గర చాలా మంది ఇంజనీర్స్, అంటే మీరు ఏం చదువుకోకపోయినా బిల్డర్ ఉన్న ఎక్స్పీరియన్స్తో, మీకున్న ఎక్స్పీరియన్స్తో చాలా మంది ఇంజనీర్స్ మీ దగ్గరికి వచ్చి పని నేర్చుకునే వాళ్ళు అంట, ఫ్రెషర్స్. నిజమేనా సార్ అది? అవును. మాల్కొండ రెడ్డి గారు మంచి ప్రాజెక్ట్ మేనేజర్, మా ఊరే. ఓకే. మస్తాన కన్స్ట్రక్షన్ లో చేసేవాడు. ఆయన చదువుకొని వచ్చేవాడు. మేము పెద్ద పెద్ద కాలేజీలు కడుతుంటే మా దగ్గరకు వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని కొడసరావు అదేంది, కొడసరావు ఇదేంది, దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా చేయాలి అని నా దగ్గర కనీసం కొన్ని సంవత్సరాలు పనిచేసి దాంట్లో 20 ఏళ్ళకి చేసేవాడు. ఇలా పెద్ద బిజ్జిల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆయన, అంత అనుభవం. అలాంటి రామ్ కుమార్ గారిని చాలా మంచి ఇంజనీర్లు మా దగ్గర నుంచి నేర్చుకొని మాతోటి ఫ్రెండ్లీగా ఉండి మస్తానా కన్స్ట్రక్షన్ వచ్చి చాలా మంది తయారయ్యి వెళ్ళారు. ఇలా వాళ్లే కాంట్రాక్ట్స్. మళ్ళీ మస్తానా కన్స్ట్రక్షన్ అంటే ఒక చిన్న వృక్షం కాదు, పెద్ద వృక్షం అది. అది గవర్నమెంట్ ప్రాజెక్టులు, ప్రైవేట్ ప్రాజెక్టులు, ఎంతమంది నీడలో బతుకుతారంటే ఆయన నీడలో ఒక్క మాట అన్నాడు ఆయన. నేను ఇవాళ చదువుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నాతోనే ఒక 20-30 ముఠాలు చేస్తుంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు కూడా ఒక సెంటరింగ్ కొట్టాలంటే ఒక దిల్సిన కదా అంత కొడతారు 2 సెంటీమీటర్లు ఒకేసారి 40,000 50,000 ఏరియా కొడతారు. 5,000 10,000 కాదు, లక్ష ఏరియా అంటే ఒకేసారి కొడతారు కాంట్రాక్ట్స్. అంత పెద్ద ప్రాజెక్టులు చేస్తారు మంచి బిల్డర్స్. ఎందుకు ఇప్పుడు బుద్ధుడి విగ్రహం ఫౌండేషన్ వేసింది మేమే, 1 నెంబర్ A1. అవునా? మస్తానా గారే. ఓకే. బాషా గారు సామాన్యం కదా ఆయన. ఇప్పుడు గట్కేశ్వర్ దగ్గర కాలేజీ ఉందా, 15 సంవత్సరాలు అది మొదలుపెట్టి ఆ ప్రాజెక్ట్ ఇప్పటికే నడుస్తూనే ఉంటాయి వాళ్ళే. చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవి, చాలా పెద్ద ప్రాజెక్ట్. వాళ్ళ దగ్గర బతికి నేను వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టిన భిక్షతో నేను మంచి పేరు సంపాదించుకున్నాను. మా బిడ్డలు కొంచెం పైకి చదివించుకోగలిగాను. పెద్ద అంటే మనం ఎక్కడి వరకు చేసినా సరే మనకున్న నమ్మకమే కదా సార్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సార్ అంటే జనరల్ గా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సైట్ లో మీరుంటే ఒకలా పని చేస్తారు, మీరు లేకపోతే ఒకలా పని చేస్తారు. జనరల్గా వాళ్ళు మీరున్నా లేకపోయినా పని ఒకేలా అయిపోవాలంటే మీరు ఏం చేసేవాళ్ళు సార్ అట్లా? అదే మేమేం చేసేవాళ్ళం అంటే కరెక్ట్గా ఒక మనిషిని, ఒక పెద్ద మేస్త్రిని దగ్గర పెట్టుకునేవాళ్ళు. ఈ మేస్త్రిని ఇక్కడ పెడితే ఇది నమ్మకంగా చేస్తాడని, ఈ మేస్త్రిని ఈ బిల్డింగ్ దగ్గర పెడితే ఇది చేస్తారని ఒక 10 మందిలో ఒకరిని పెద్దగా పెట్టేవాళ్ళం. ఓకే. పెద్దగా పెట్టేసి పని చేయించేవాళ్ళం. రెండోది ఏంటంటే మేము వాళ్ళతోటి సైడ్లోకి వస్తే వాళ్ళతోటే పని దగ్గర ఉండేవాళ్ళం, వాళ్ళతోటే లంచ్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. ఇప్పుడు కూడా నేను బాక్స్ తెచ్చుకుంటాను, నేను పొద్దున్నే వెళ్ళిపోతారు మీరు. ఇప్పుడు కూడా నేను బాక్స్ తెచ్చుకుంటాను సార్. అవునా? ప్రామిస్. నేను ఇప్పుడు కూడా బాక్స్ తెచ్చుకొని ఆఫీసులో పెట్టుకొని వాళ్ళు దిగిన తర్వాత పోయి తినేసి వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ నిలబడతాను నేను. ఇప్పుడు జరిగే పనులు, ఇప్పుడు సిచ్యువేషన్. అందరు తినొచ్చు కదా, బయట తినొచ్చు కదా అంటారు. అదే బాక్స్ కట్టుకొచ్చుకుంటాను నేను. ఇప్పుడు కూడా బాక్స్ కట్టుకొచ్చుకొని నమ్మకం లేకుండా పని చేయము, నమ్మకూడదు పనులు. ఎందుకంటే ఒక 10 గంపలు వేయమంటే 15 గంపలు వేసేస్తారు, సరే కలపలేక. దాని గురించి చాలా తేడాలు వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఓకే నార్మల్గా సిమెంట్ ఇసుక అట్లా కలిపి చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా ఫేక్ వచ్చేది, వచ్చేస్తుంది. అవును. అది మిక్స్ చేస్తే సేమ్ మనకి సిమెంట్ లా కనిపిస్తుంది. అవును. సో అట్లాంటివి కూడా జరుగుతుంది. జరిగినప్పుడు వాల్ థిక్నెస్ పోద్ది, క్వాంటిటీ పోద్ది, క్వాంటిటీ పోద్ది. అట్లాంటి ఎట్లా చెక్? ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు అగ్రిమెంట్లు ఏం చేస్తామంటే ఇప్పుడు పెద్ద బిల్డర్స్ వచ్చారు, స్లాబ్ లో కూడా రోబో శాండ్ వాడుతున్నారు. అవును.
రోబో శాండ్ వాడుతున్నారు. కాంక్రీట్కి ఏం చేస్తున్నారంటే పిల్లర్స్ వరకు ఇసుక వాడుతున్నారు. స్లాబుల్లో 2 గంపలు ఇసుకేస్తున్నారు, 4 గంపలు పౌడర్ వేస్తున్నారు. రోబో శాండ్ వాడుతున్నారు. అంటే 6 గంపలు ఒక సిమెంట్ కట్టుకొచ్చి 6 గంపలు చేస్తాం. ఓకే. ఆ 4 గంపలు రూపాయ సెండ్ ఆడుతారు, 2 గంపలు ఇసుకొడుతున్నారు. అలాగా వాడేసి ఇలా 1500కి చేస్తా ఉంటున్నారు, 1520కి చేస్తా ఉంటున్నారు బిల్డర్స్. మేము ఇప్పుడు చేస్తా ఉంటున్నారు, కాంపిటీషన్ మీద వస్తూ ఉంటున్నారు. అవును. కస్టమర్లు ఏం చేస్తున్నారంటే అమ్మ వాడు 1500కే చేస్తానంటున్నాడు, ఈయన 1850 అంటాడు, ఈయనకి ఎందుకు ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వాలి అని అంటున్నారు. వుడ్ వ్యవహారం చెబుతున్నాను సార్. అసలు వుడ్ మేము క్వాంటిటీ ఏదైతే ఇచ్చామో నీకు ఒక కొటేషన్ పంపిస్తాను, నంబర్ ఫీడ్ చేసి ఎలా పర్ఫెక్ట్గా ఉంటుందో పంపిస్తాను నీకు. అదే కొటేషన్ని నేను ఇచ్చే కొటేషన్కి 1520కి చేస్తారు. నేను వాడే వుడ్ మొన్న ఒంగోలులో వాడొచ్చాను నేను. వుడ్ని చుట్టుపక్కల మా బావోళ్ళందరూ కార్పెంటర్స్. ఇవి గోల్డ్ మెడలిస్ట్ మా బావోళ్ళు కార్పెంటర్లు. గోల్డ్ మెడలిస్ట్, సినీ పీరియడ్లో మంచి కార్పెంటర్స్. సినీ పీరియడ్లో కూడా మంచి కార్పెంటర్లు అంటే గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు, అవార్డ్స్ వాళ్ళు. అసలు మా మేనగోడలను అడుగుతున్నాడు వాళ్ళ నాన్న, మీ మామయ్య ఈ వుడ్ ఎక్కడి నుంచి తెచ్చాడు, ఈ వుడ్ ఎవరి దగ్గర చేపించాడు, ఆయన కార్పెంటర్ అయినా కూడా ఎవరి దగ్గర చేపించాడు అతనికే తెలియలేదు. అతనికి చెప్పకుండా చేశాను నేను. ఎందుకంటే మా బావకి నాకు మేము పెద్దగా పరిచయం ఉండదు. ఎందుకంటే నాకు అన్ని తెలిసి వాళ్ళ బామ్మ వాళ్ళ అన్నతో వచ్చి చేపించుకుంటున్నాడు అని. ఆ వుడ్ ఎక్కడ తెప్పించింది కూడా ఆయనకి తెలియదు, ఇప్పటికీ తెలియదు. తర్వాత ఒప్పుకున్నాడు, చాలా బాగా చేశాడు, వుడ్ తెచ్చి నీట్గా తెచ్చాడని. చేపించినా కూడా పాలిష్ చేస్తేనే కొన్ని వేల రూపాయలు అయినాయి వాటికి. డోర్లు చేపిస్తే అసలు ఎంత అయింది కూడా ఇంత మట్టికి వాళ్ళకి చెప్పలేను నేను. 3 నెలల ముందు వుడ్ కోపించాడు పెట్టాం. ఇవాళ బిల్డర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ అడ్వాన్స్ తీసుకొని అక్కడ పోయి రెడీమేడ్ ఇచ్చేసి మిషన్తో కొట్టిపిచ్చేసి తలుపులు బిగిచ్చేస్తారు. మేము అలా కాదు. మేము ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ మెయిన్ వుడ్ టేక్ వుడ్ అనుకున్నాం అనుకో, దాన్ని ఫస్ట్ ఆడు కోపించాడు పెట్టేస్తాం. ఏ వుడ్ అయితే పెడతాం అనుకుంటాం ఆ వుడ్డే పెడతాం. ఏ వుడ్ అయితే చెయ్యాలనుకుంటాం. మొన్న నేను ఒంగోలు చేసిన బిల్డింగ్కి బ్రిక్ తెప్పించాను. ఆడ దాదాపు 20-30 బిల్డింగులు వచ్చి చూశారు ఈ బ్రిక్ ఎక్కడ తెచ్చావని. అదే బ్రిక్ ఇప్పుడు మా అల్లుడు ఇల్లు కడుతున్నాడు, అక్కడికి తెప్పించుకుంటున్నాడు ఆంధ్ర నుంచి ఇక్కడికి. ఏ బ్రిక్ సార్ అది? సిమెంట్ బ్రిక్, ఈ మామూలు మట్టి బ్రిక్. మట్టి బ్రిక్ లైట్ వెయిట్. ఓకే. సైజులు ఎక్కడంతా అసలు మనం ఇది ఎట్టంతా గ్లాసు అలాగే కోసినట్టు ఉంటాయి. అలా అంత షార్ప్ ఉంటాయి? అంత షార్ప్, అంత బ్రిక్ వాడాను నేను. నీకు వీడియోలు పంపిస్తా చూద్దుకొని. అసలు ఆ డ్రిల్ ఎలా చేసింది, ఆ కాలమ్స్ ఎలా పగలగొట్టింది. మా చెల్లెలు నా మీద కోపంతో ఎవరినో పెడితే పగలగొట్టి బేస్మెంట్ మొత్తం పగలగొట్టేసాను. ఏంది మా బావ చేసిన పనికి. అలా కడతాం మేము, చాలా నమ్మకం కడతాం. అందుకే మమ్మల్ని పాత మేస్త్రిగా తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఒక వర్క్ బయలకు ఒక వర్క్ ఉంటుంది మాకు. కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ హోమ్స్ నాకు కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మాది చేస్తావా వాళ్ళు ఇంతకి ఇస్తా ఉంటున్నారు, ఇంతకి చేస్తా ఉంటున్నారు అని అడుగుతారు తప్ప మా వర్క్లో తేడా రాదు నమ్మకంగా. సార్ ఇప్పుడు మీరు సంవత్సరానికి 145 రూపాయలు తీసుకునే మీరు, అవును సార్, ఇప్పుడు ఒక లెవెల్లో అందరూ సెటిల్ అయిపోయారు. మీ పిల్లలు కూడా ఒక లెవెల్లో ఉన్న ఒక స్థాయిలో ఉన్నారు, మీరు కూడా ఒక స్థాయిలో ఉండి కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఎంత టర్న్ ఓవర్ చేసి ఉంటుంది సార్ మీ కన్స్ట్రక్షన్స్లో? మా కన్స్ట్రక్షన్లోనా చెప్పాలంటే కనీసం ఒక 2-3 వేల కోట్లు చేసి ఉంటుంది. చేసి ఉంటారు సార్? చేసి ఉంటాం. వావ్, గ్రేట్ సార్. అంటే ఐటీ లేకుండా చదువు లేకుండా ఏమీ లేకుండా కనీసం చెక్ మీద చదువు, తెలుగు మంచిగా వచ్చు, పేపర్ మంచిగా చదువుతాను, ఫోన్ మంచిగా క్లాస్ చేస్తాను, అన్ని చేస్తా, ఫోన్ పే చేస్తా, గూగుల్ పే చేస్తా, అన్ని చేస్తాను. రాయటం పెద్ద కుదరదు, లెక్కలు పర్ఫెక్ట్ గా చేస్తాను. ఒక బిల్డింగ్ లెక్క ఇంజనీరింగ్ చేయలేదు నేను, నా చేత చుట్టుపక్కల వాళ్ళు లెక్కలు వేయించుకుంటారు. సెంట్రింగ్ లెక్కలు కానీ బిల్డింగ్ లెక్కలు కానీ. మా సారు పెద్ద సారు, మా బాషా గారు, మస్తాన కన్స్ట్రక్షన్ అని మా సారు లెక్కలేస్తే నువ్వు చెక్ చేసుకోవని నాకు ఇస్తాడు. నిజం సార్, ఇది నిజంగా పచ్చి నిజాలు ఇవి. చెక్ చేసుకోవని ఇస్తారు. ఎంతమంది సూపర్వైజర్లు ఉంటారో తెలుసా ఆయన దగ్గర? దాదాపు 20-30 మంది ఉంటారు.
నా బిల్డింగ్లు ఇక్కడికి లెక్క చేస్తే సంవత్సరం వచ్చి లెక్కలు చేసి డబ్బులు ఇవ్వాలంటే 2-3 నెలలు పడతాయి. అంతమంది ఉంటారు. అంతమంది ఉంటారు. అట్లా చేసి అట్లా పైకి వచ్చాము, అలా చేసాము, అలా కష్టపడ్డాం. వాళ్ళు కూడా ప్రయోజకులు అవ్వమని చెప్తున్నాను. మంచి నాకు ప్రయోజకులు అయినా అవ్వకపోయినా సార్, నా పిల్లలు బుద్ధిమంతులను చేసింది మా భార్య. యాక్చువల్గా అదే మీ వైఫ్ గురించి అడగనుకున్నాను, బట్ ఎక్కడికి వచ్చింది సార్ అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకొని హైదరాబాద్ వచ్చేసారు కదా సార్, మీ వైఫ్ సపోర్ట్ ఎట్లా ఉంది సార్ ఆ టైం? మా వైఫ్ సపోర్ట్ లేకుండా మేము ఏది చేయలేము కూడా ఇప్పటికి కూడా. మా వైఫ్ సపోర్ట్ లేకుండా మా పిల్లలు చదవలేదు, మేము పని చేయలేము ఇప్పుడు కూడా. ఎంత సంపాదించినా వాళ్ళ సపోర్ట్ అయితే, వాళ్ళ సపోర్ట్ లేని నేను చేయలే. ఎందుకో తెలిసిన, ఇప్పుడు నేను లేచేటప్పటికి ఆమె నిద్ర లేచి ప్రేయర్ చేసుకొని స్నానం చేసేసి మా బుడ్డదానికి నాకు బాక్స్ పెట్టేసేసి పక్కకు తగులుతుంది. ఇక ఆ పనిలో ఆమె చూసుకుంటుంది, టిఫిన్ పెట్టేస్తుంది, అన్నీ చేసేసి మమ్మల్ని డ్యూటీకి పంపించేస్తుంది. నాకు ఒక డ్యూటీ లెక్క. నిజం సార్. ఇవాళ మా పిల్లలకు ఆ రోజుల్లో కూడా నేను అంత కష్టకాలంలో మా వారికి అక్షరం ముక్క రాదు, బయటకు పోతే డోర్ అవతల ఇల్లు కనుక్కోలేదు, ఈ ఇంటిని తప్పించుకుంటే ఆ ఇంటిని కనుక్కోలేదు. ఇప్పటికీ ఆమెను మేము విడవలేదు. ఆమె బిడ్డల వ్యవహారంలో కక్ష గట్టైనా ఉంటుంది, కానీ అడుగు బయటికి వేయలేదు, తప్పు మాట్లాడలేదు. బట్టలు కానీ వేసి చదువుకి బాక్సులు కట్టేదాకా ఆమె బాక్స్ ఇచ్చా. మీరు ఈ స్థాయిలో ఉండడానికి మెయిన్ మా భార్య సార్. మేము ఆమె ఇందాక నుంచి ఆమె గురించి మేము చెప్పలేదు, కానీ ఆమె ఫస్ట్ నుంచి ఎన్ని కష్టాలు పడ్డా, అవసరమైతే కిలో బియ్యానికైనా పక్కకు పోయి తెచ్చుకుని మా కడుపులు నింపి రేపొద్దున ఇచ్చిందేమో, కానీ ఆ రోజు కష్టాల్లో అది మా పిల్లలు గమనిస్తే చాలు ఆమె పడ్డ కష్టాలకి. గమనించేస్తారు, అందుకే కదా మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఆమె కష్టానికి వాళ్ళ నాన్న చూడాల్సిన అవసరం లేదు, ఆమెని కష్టపెట్టకుండా చూసుకుంటే చాలు. ఆప్యాయత ఆమె కూడా అడగదు, నేను అడిగినట్టు. ఆమెని మంచిగా మాట్లాడితే చాలు ఆమెతోటి. వాళ్ళ కొడుకుదే దిగులు, పిల్లడు మాట్లాడలేదు వారం నుంచి, దిగులు ఉంటుంది. దిగులు, ఫుల్ దిగులు. పిల్లోడు మాట్లాడలేదు. ఇప్పుడు కొంచెం దిగులు తీరింది. వాళ్ళ కొడుకు పుట్టాడు. ఇప్పుడే 1 లక్ష రూపాయలు అడిగి పెట్టేస్తున్న కారులోనే, నాకు మే 1వ తారీఖు కావాలని. సార్ అయితే మీరు మీ ఎంత ఇదైనా సరే మీ దగ్గర కొంతమంది ఇంజనీర్స్ వస్తారు కదా సార్? అవును సార్. కానీ ఒకప్పుడు ఇంజనీర్స్కి కాస్త కూస్తో కాలేజ్లో నాలెడ్జ్ ఉంది, నేర్చుకుని వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా రావట్లేదు. ఇప్పుడు ఎందుకు అంత ఇంజనీర్స్కి అంత నాలెడ్జ్ ఎందుకు లేకపోతుంది సార్? నాలెడ్జ్ లేకపోవటం లేదంటే, ఇప్పుడు ఒక్క మాట చెబుతాను నేను సార్. ఇవాళ మేస్త్రులు ఇంజనీర్ల కంటే టెక్నాలజీగా ఉన్నారు. బిల్డర్స్కి వచ్చేసారు అందరూ. డబ్బున్న వాళ్ళంతా బిల్డర్లు అయ్యి ఎవరో నాబోటి ఒక అతన్ని పెట్టుకొని బిల్డర్స్ అయ్యి ప్లాన్ గీపించుకొని, ఇప్పుడు ఆదిరెడ్డి అని చాలా మంచి ఇంజనీర్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళు ఆడకు పోయి ఫ్లాట్ గీసి ఇచ్చేసామనుకో, శుభ్రంగా ప్లాన్ గీపిచ్చేసారు. అప్పుడు ఇంజనీర్తో పనిలేదు ఇకన. అవును, ఇంజనీర్తో పనిలేదు ఇకన. నాకు అప్పచెప్పేస్తున్నారు ప్లాను, నాకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు. స్టీల్ కట్టేటప్పుడు చూసుకుంటున్నారు అంతే. స్ట్రక్చరల్ ఇంజనీర్ వస్తాడు, కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నారు అంతే. అందువల్ల సివిల్కి ఇంజనీర్లతో పని లేకుండా సివిల్ తగ్గిపోయింది. బాగా తగ్గిపోయింది సార్, బాగా తగ్గిపోయింది. నేను సివిల్ చేపిద్దాం అనుకున్నా మా బాబుని, ఎప్పుడన్నా ఉపయోగపడుతుందని. అతను ఏరే లైఫ్లో పోయాడు. సివిల్లో ఇంజనీర్లకి చాలా తగ్గిపోయింది. మా బోటోళ్ళు రావటం తోటి నిజంగా చెబుతున్నా, మేము ఇప్పుడు ఇంజనీర్తో పని లేదు. అవును, ఎక్స్పీరియన్స్ ఉంటే మీరే ఆ డ్రాయింగ్స్ అని అర్థం చేసుకుంటున్నాం. మేము ఇంజనీరింగ్, నాకు చదివేలేదు. ఇంజనీరింగ్ మొత్తం హెవీ సెంటీమీటర్లు మిల్లీమీటర్లతో సహా ఇవి టేప్ పెట్టేసేసి టేప్ తీసుకొని లైన్లో పడిపోతా, పెట్టేసేది మార్చేసేస్తాను నేను. అయితే ఇదంతా కూడా మస్తాన్ కన్స్ట్రక్షన్లో వాళ్ళతో ట్రైనింగ్ వచ్చాను నేను. కృష్ణమోహన్ గారు అని పెద్ద పెద్ద ఇంజనీర్లు ఆయన దగ్గర కన్సల్టింగ్ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సైడ్లోకి వచ్చి తప్పులు చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు వాళ్ళు.
తప్పు చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు, పెద్ద పెద్ద ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర. వాళ్ళు అలా దిగి వాళ్ళు ఇప్పుడు మా కన్స్ట్రక్షన్ 1 నెంబర్ కన్స్ట్రక్షన్ మస్తాన కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు సైడ్లో దిగి తాపి పట్టి పనులు చేపిస్తారు. భాషా గారు అంటే మాటలు కాదు. సార్ అంటే నార్మల్ బిల్డింగ్ వరకు మీతో సరిపోదు సార్, హై రైజ్ బిల్డింగ్కి వెళ్ళేటప్పటికి ఇంజనీర్స్ ఎట్లా పనిచేస్తారు అండ్ మీరు ఎలా వర్క్ చేస్తారు సార్? అదే చెప్తున్నానండి. అప్పుడు ఆ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ దాకా వాళ్ళు ప్లాన్లు ఇస్తారు. ఒక ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్కి ఇస్తారు. ఆ ప్లాన్ అక్కడ కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ప్లాన్ వచ్చేస్తుంది. ఓకే, మార్చేస్తారు, డిజైన్ మార్చేస్తారు. అప్పటికప్పుడు మారిపోతాయి. ఎలా మారిపోతాయి అంటే కాలమ్స్ లో ఇలా 10 రాడ్లు 20 రాడ్లు వేసామనుకో, 20 రాడ్స్ వేసామనుకో, పైకి పోయేకి క్వాంటిటీ తగ్గిస్తాం. ఓకే, తగ్గిస్తాం. రెండో ఫ్లోర్కి వచ్చేటప్పుడు కొంత తగ్గుతుంటది. మూడో ఫ్లోర్కి వచ్చే అలాగా ఎప్పటికప్పుడు ప్లాన్స్ వస్తూనే ఉంటాయి. పిల్లర్స్ ఒకటే, ఇప్పుడు 6 ఇంచెస్ వేసాం అనుకో ఒక స్లాబ్కి, రెండో దానికి పోయేకి 4.5, నాలుగో దానికి పోయేకి 4, దానికి 3, అలా 350 అట్లా సెంటీమీటర్స్ వేసుకొని పోతాం. ఓకే, చాలా క్వాంటిటీ తగ్గుతుంటాయి. ఇవికి వెళ్ళే కింద లైట్ వెయిట్ అయిపోతుంది. లైట్ వెయిట్ అవ్వాలి. కింద 10 వేసామనుకో, పైకి పోయేకి 9 వస్తుంది, ఆ పై వేలకి 8 వస్తుంది, ఆ పై వేలకి 7 వస్తుంది, ఆ 7 వేలు 6 6.5 వస్తుంది. చివరికి ఎంత సార్ థిక్నెస్, స్లాబ్ థిక్నెస్ 3.5 వేస్తాం, 3.5 ఇంచే వేస్తాం. ఎంత సరిపోతుంది? ఇంతే సరిపోతుంది, రాడు తగ్గదు. ఓకే, క్వాంటిటీ క్లియర్ ఉంటుంది, మెటీరియల్ క్లియర్ ఉంటుంది. పైకి పోయకుంది కూడా లైట్ వెయిట్ వేస్తాం. ఇప్పుడు కాంక్రీట్ తో వస్తున్నాయి అపార్ట్మెంట్స్. అవును, కాంక్రీట్ పోస్తున్నాం ఇప్పుడు అంతా. ఇప్పుడు చిన్న బిల్డింగ్లు కూడా కాంక్రీట్ పోస్తున్నాం. వాల్స్ కూడా కాంక్రీట్, అదే వాల్సే కాంక్రీట్ పోస్తున్నాం. ఎందుకు పోస్తున్నాం అంటే ఇలా ఇంతకు ముందు ఇల్లు కట్టుకోవాలంటే ఒక 200 గజంలో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వేసుకొని కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లేవు, 60 గజాలు కొనుక్కుంటున్నారు. 60 గజాల్లో కొనుక్కొని చుట్టూ 9 ఇంచులు కడితే ఏముంటుంది, అందుకని 4 ఇంచెస్ వాల్స్ పెట్టుకుంటున్నారు, కాంక్రీట్ తో పోసుకుంటున్నారు. బాత్రూములకి ఇంత వాల్స్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎంత 2 ఇంచెస్ డ్రాపులు మెత్తేస్తాను, కలిసి వస్తున్నాయి. స్పేస్ కలిసి వస్తుంది. అవును, అలాగా టెక్నాలజీ పెరిగిపోతుంది. టెక్నాలజీని అయితే ఇంక సివిల్ ఇంజనీర్ల కన్నా ఎక్కువ బిల్డర్స్ మాకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము కబోర్డ్ ఎక్కడ పెట్టాలని చూస్తాము, బీరో ఎక్కడ పెట్టాలని చూస్తాం, ఈ హైట్లో ఎంత చేసుకోవచ్చు, ఈ హైట్లో ఎంత చేసుకోవచ్చు, ఈ పక్కట చేసుకోవచ్చు, నార్త్ వెస్ట్ ఈస్ట్ ఇలా ఉండాలి, ఫ్లాట్ ఇస్తే చాలు లేదంటే. నైస్. ఇప్పుడు నేను చేసే కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కదా, ఇంజనీర్ దగ్గరికి వాడు గీసిస్తాడు, ఎట్లా గీసిస్తాడు, ఆయనకి గీసిచ్చి దీన్ని చేసుకుంటాడు, అంతే 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 వస్తారు. మీరు ఇంకా మా పని మేము చేసుకుంటాం, వెళ్ళిపోతారు. నైస్ సార్. సార్ అంటే బయట ఎట్లా ఉంటుందంటే మేస్త్రీలకు వచ్చే జీతాలు కూడా సివిల్ ఇంజనీర్స్కి రావట్లేదు, సైట్ ఇంజనీర్స్కి రావట్లేదు అంటూ కూడా చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? అవును, రావటం లేదు సార్, నిజం అది. ఇప్పుడు నేను ఇవాళ రాత్రి డిస్కస్ జరిగింది ఆఫీస్లో. మా సారు పైప్లో 5,000 ఏరియా, నాకు 1,550 రూపాయలు ఎసెప్ట్ ఇవ్వండి, నేను చేసిస్తాను, అడ్వాన్స్ పెట్టుకొని అని చేసిస్తాను అన్నాను. కాదు లేబర్ ఛార్జీ చేస్తావు అని అడిగాడు. లేబర్ ఛార్జీ చేస్తావంటే 350 రూపాయలు ఎసెప్ట్ ఇవ్వండి అని అడిగాను. లేదు 320 ఇస్తాను అన్నాడు. ఇవన్నీ అక్కర్లేదు, నాకు 45,000 నెలకి ఇచ్చేసేయి, నెలకి 45,000 జీతం ఇచ్చేసేయి, నాకు టీ కాఫీ ఎలాగ రోజు ఇస్తానే ఉంటావు నువ్వు, 45,000 ఇచ్చేయి. మా బాబుకి అదే చెబుతున్నా, 45,000 ఇచ్చేసేయి, ఆయన ఈడియా రేపు పొద్దున ఆయనే చూస్తాడు, 45,000 ఇచ్చేసేయి. ఒక్క రూపాయి ప్రౌడ్ లేకుండా, మెటీరియల్లో ఏ ఇది లేకుండా, నీ మెటీరియల్ నీకు ఇచ్చి తెప్పించి నీ కన్స్ట్రక్షన్ నడిపించి నువ్వు చెప్పిన మెటీరియలే తెచ్చాడిచ్చి నీకు బిల్లులు నీకు ఇస్తాను, నాకు 45,000 జీతం ఇవ్వన్న. ఆయన ఏమంటాడు 36,000 ఇస్తానంటాడు. నాకు పడదు, నాకు ఖర్చులే నాకు సరిపోవంటాను నేను. అలా జరిగిపోతుంది. ఇవాళ ఇంజనీరింగ్స్కి ఎవరు తీసుకోవాలి, దగ్గర లేదు. ఉన్నారు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పెద్ద 40 ఫ్లోర్లు 30 ఫ్లోర్లు 50 హై రైజ్ బిల్డింగ్ కాడ ఇంజనీర్లు ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళకి వాల్యూ లేదని కాదు, చాలా బాగుంటారు. కాకపోతే కాంపిటీషన్ మీద వాళ్ళకి తగిన జీతాలు ఇవ్వలేకపోతున్నారు, ఎక్కువ అయిపోయి. సార్ మళ్ళీ సివిల్ ఇంజనీర్స్కి పూర్వ వైభవం రావాలంటే, లైక్ స్టడీ అయిన జాబ్ రావాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి సార్? ఎలాంటిది ఉండాలంటే ఇప్పుడు చెబుతున్నానండి, వాళ్ళు చదువు తగ్గ వాల్యూ ప్రకారం ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నాం కాబట్టి మేస్త్రితో సంబంధం లేకుండా మేస్త్రి ఎంత చెప్పినా
ఆ తెలివి వేరు, ఇది వేరే కాబట్టి టెక్నాలజీ కాబట్టి అనుభవమే కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ చేత మళ్ళీ పని చేపించగలిగితే దగ్గరుండి వీళ్ళు చేసి పెడతారు. అప్పుడు దాకా ఈ వ్యవస్థ ఇలాగే ఉండిపోతుంది. అంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. వచ్చి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి సైట్ లోకి వచ్చి ఒకసారి చూసి నేర్చుకోవాలి. ఏం చేస్తున్నారు, క్వాంటిటీ ఏం కలుపుతున్నారు వాళ్ళకి తెలుసుద్ది. మేమేం చేస్తామంటే ఇప్పుడు బాగా వినండి, సార్ చెప్పాడు, సార్ చెప్పితే రే ఇది 3 గంపలు ఒక బాక్స్కి 3 గంపలు ఇదేయండి, 4 గంపలు 4 పెట్లు ఇదేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాము. అదే అక్కడ ఇంజనీరింగ్ ఉండి అక్కడ కరెక్ట్గా క్వాంటిటీ కరెక్ట్గా చూసుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంతే ఉండి చూసుకుంటే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కరెక్ట్ ఉంటుంది, వాళ్ళకి వాల్యూ ఉంటుంది, ఈ బిల్డింగ్కి స్ట్రెంత్ క్లియర్ ఉంటుంది, లైఫ్ కూడా క్లియర్ ఉంటుంది. అవును. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అనుభవం ఉంది మేస్త్రి దగ్గర అని చెప్పి ఆ ప్లాన్ మేస్త్రికి ఇస్తున్నారు, నేను ఇంకొక మేస్త్రికి ఇచ్చిపోతున్నా, నేను చెప్పిపోతున్నా, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు కలిపి 10 గంపలు ఎక్కువ అన్నేస్తాడు, 10 గంపలు తక్కువ అన్న పోస్తాడు. వాస్తవాలు చెబుతున్నా, ఎంత ఇప్పుడు కొన్ని వేల మంది చూసుకుంటా పోతారు. 10 గంపలు ఎక్కువ అన్నేస్తాడు, 10 గంపలు ఎక్కువ అన్నేస్తాడు, లేకపోతే కుప్ప మీద సిమెంట్ కట్టబోసి లాగనన్నా లాగుతాడు. ఎవరు చూస్తారు అక్కడ? ఇంజనీరింగ్ లేడు, మేస్త్రి మీద ఉండేది లాగుతారు, సూపర్వైజర్ని పెట్టరు. ఇంజనీరింగ్ సూపర్వైజర్ని పెట్టిపోతాడు. అప్పుడు సార్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ఇంజనీర్ని పంపిస్తాడు, ఆ ఇంజనీరింగ్ కింద ఒక సూపర్వైజర్ ఉండేది. ఆ సూపర్వైజర్ కరెక్ట్గా ఇది ఎంత పోయాలి అని టోపీ పెట్టుకొని, పెద్ద టోపీలు పెట్టుకొని, మా కన్స్ట్రక్షన్లో మా అనుభవం చదువుతున్నా, ఆడ మేము అనుభవం నేర్చుకుని పెద్ద టోపీలు పెట్టుకొని షూ వేసుకొని కరెక్ట్గా టెక్ చేసుకొని వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు మేము చేసి వాళ్ళ మీద మేము కోప్పడేవాళ్ళం. అప్పట్లో కోప్పడేవాళ్ళం. ఏం సార్ మరీ కాంప్రమైజేషన్ లేకుండా పని చేపిస్తుంటారు అని కోప్పడేవాళ్ళం. అంత అనుభవం ఉంది మా దగ్గర. ఇప్పుడు ఏం లేదు, అందువల్ల వాళ్ళకి సివిల్ తగ్గిపోయింది. మళ్ళీ వస్తుంది సార్, సివిల్ ఎప్పుడు అనుభవం లేదు, సివిల్ ఎప్పుడు తక్కువ కాదు సార్. ప్రపంచం ఉన్నంత కాలం సివిల్ ఉంటుంది. అవును సార్, కన్స్ట్రక్షన్ అన్స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీ అంటారు సివిల్. ప్రపంచం ఉన్నంత కాలం, జనం ఉన్నంత కాలం, ప్రపంచం ఉన్నంత కాలం సివిల్ ఉంటుంది, సివిల్ ఇంజనీర్లు ఉంటారు, కన్స్ట్రక్షన్ వాల్యూ ఉంది, మేస్త్రి వాల్యూ ఉంది. మేస్త్రులు కూడా వాల్యూ లేదు సార్ ఇప్పుడు. అవును. ఇంటికి ఒకడు పుట్టాడు డూపు. అవును. ఇంటికి ఒకడు పుట్టారు, మేము అంతగా చేస్తామని 2 లక్షలు తీసుకుంటూ పరారు. మొన్న నాకు ఒక పని వచ్చింది సార్, పత్తెనగర్ దగ్గర నీసటి నోరు లేని ఎంప్లాయ్ 40 లక్షలకి ఒప్పుకున్నాడు. G+1, 2 100 గజాల్లో 22.5 లక్షలు ఇచ్చాడు. రియల్ గా మాట్లాడితే అతను కూడా పంపిస్తా వీడియో, అక్కడ నెంబర్ ఉంది. 22.5 లక్షలు ఇచ్చాడు. కింద కొద్ది గోడ కట్టాడు, పైన ఒక స్లాబ్ వేసాడు. ఇంకొక 15 లక్షల అనుభవం ఎక్స్ట్రా ఇస్తే నేను పని పూర్తి చేయగలుగుతాను, లేకపోతే నేను చేయలేనని పని ఆఫ్ చేసి పెట్టున్నాడు. కొటేషన్ ఇచ్చింది 22 లక్షలకి. 42 లక్షలకి ఇచ్చాడు. 22 లక్షలు ఆల్మోస్ట్ తీసేసుకున్నాడు. 22.5 లక్ష ఈ పేక్ కాదు, 22.5 లక్ష ఆల్రెడీ తీసేసుకున్నాడు. తీసేసుకొని దాంట్లో కనీసం 10% కూడా పనిచేయాల. కింద గోడలు పైన సీలింగ్ స్లాబ్ వేసాడు అంతే. ఉండాల్సిన పని అంతా ఇప్పుడే ఉంది. పెంట్ హౌస్ వేయాలి, ఇంకొక స్లాబ్ వేయాలి. 25 లక్షలు అతను చేయలేడు ఇక పని. 20 లక్షల్లో పని చేయలేడు. ఇంకా 15 లక్షలు అదనంగా ఇస్తే చేస్తా, లేకపోతే నాకు 4 నెలలు టైం ఇవ్వండి అని అడుగుతున్నాడు. 2 నెలలు. ఈ ఫేక్ పేకు. ఇలాంటి పేకులు కనీసం 25% ఉన్నాయి. 1500 కేజీ ఇస్తాం, 1200 క్యాబేజీ ఇస్తాం, వీడియోలు వస్తాయి చూస్తుంటాను నేను. పౌడర్ లేకుండా కడతాము ఏంది, ఈ రకం పేక్ వీడియోలు ఉన్నాయి. అవును సార్. మిడిల్ క్లాస్ హోమ్ స్టార్ట్ చేశారు. ముందు మీరు బిల్డర్ అయిన తర్వాత నార్మల్గా చేసేసేవాళ్ళు. తర్వాత మిడిల్ క్లాస్ హోమ్స్ అన్ని స్టార్ట్ చేశారు. చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు. చిన్న చిన్నవి కూడా కాదు, మళ్ళీ పెద్ద చేశారు. అవును సార్. ఇప్పుడు రైట్ నో మంచి ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి సార్ మిడిల్ క్లాస్ హోమ్స్ లో? ఇప్పట్లో పెద్ద ప్రాజెక్టులు లేవు సార్. ఈ మార్చి నెలాఖరికి లెక్కలు తారిపోయిన తర్వాత ప్రతి ప్రాజెక్ట్ రెడీ ఉన్నాయి మాకు. ఓకే. ఈ మార్చి లెక్కలు ఎవరు మొదలు పెట్టరు. మార్చి లెక్కలు ఎవరు మొదలు పెట్టరు. లోన్స్ అప్లో గవర్నమెంట్ లోన్ అప్లై చేయదు. అవును, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, అందరూ చూసుకోవాలి.
అందుట్లో ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా ఒకటి వచ్చింది. చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. హైడ్రా వచ్చింది కరెక్టే, కాదంటం లేదు, మంచి పనికే చేస్తున్నాడు. గవర్నమెంట్ మంచి పనికే చేస్తుంది, కానీ దాన్ని చేసే ముందు జిఎంసీ వాళ్ళు ఇవ్వాలి, ముందు అప్రూవల్ ఇవ్వాలి. అది ఎలా ఉందని చూసుకోవాలి జిఎంసీ వాళ్ళు. ఆ తర్వాత కొన్ని రోడ్స్ క్లియర్ చూసుకోవాలి. ఇప్పుడు చూసుకోకుండా ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది చాలా పాపులర్ అవుతుంది. ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. ఏంది తీర్మానం వచ్చేసి ఒక మంచి పని చేయడానికి రేవంత్ రెడ్డి మీద భారం పడుతుంది. నాబోటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే, పర్మిషన్ తీసుకోవాలంటే ఎన్ని లింకులు పెడతారని భయపడుతున్నారు. అవును, ఇప్పుడు గవర్నమెంట్ ఒక జీవో తెచ్చింది, 100 గజాల లోపల ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఏ పర్మిషన్ అవసరం లేదు అని. అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు కట్టుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, హైదరాబాద్ వాస్తవంగా ఎప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పెద్దగా ఏమి లేవు, అన్ని గవర్నమెంట్ ల్యాండ్, నైజాం ల్యాండ్లు పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని కట్టుకుంటున్నారు. లోన్స్ కాడ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడైతే. అందుకని కొంచెం కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. బిల్డర్స్ ఆగిపోయి ఉన్నారు, బిల్డర్స్ కూడా ఆగిపోయి ఉన్నారు, చాలా ఆగిపోయి ఉన్నారు. అపార్ట్మెంట్లు కొంతమంది అలాట్మెంట్ కాలేదు, అలాగా ఉంది. సార్ ఇప్పుడు అంటే హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే పడింది మీద, చాలా బాగా పడింది. ప్రతి మనిషి మీద పడింది, చిన్న సామాన్యుడి మీద కూడా పడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 100 గజాలు కొనుక్కున్నావు, 100 గజాలు కొనుక్కొని జిఎంసీకి వెళ్తాను, దానికి షెడ్ బ్యాగ్స్ అడుగుతారు. దీనికి ఇది ఎంత ఉండాలి, దీనికి ఇది ఉండాలి, దీనికి ఇది ఉండాలి. అందుకని గవర్నమెంట్ తెలియకలదు 100 గజాలకి ఏ బ్యాగ్ అవసరం లేదు, ఉన్నది చిన్నగా కట్టుకోండి అని చెప్పారు. అలాగే ఇప్పుడు హైడ్రా చాలా ప్రాబ్లం ఉన్నాయి, చాలా ప్రాబ్లం ఉంది. మీకు ఏమైనా ప్రాబ్లం ఏంటి సార్ హైడ్రాతో? మాకు ఎక్కడేం ప్రాబ్లం కాలేదు సార్. మేము ఎందుకంటే ఏ కట్టినా కూడా ఇప్పుడు కరెక్ట్గా చదువుతున్నా. మేము కట్టిన లోకల్ గట్ల హుడాలో కట్టాము, అన్ని ఏది హుడాలో కట్టాము, హుడా లేఅవుట్స్ లో కట్టాము, కొన్ని రిజిస్ట్రేషన్ లో నీటికి కట్టాము. ఫస్ట్ చెప్పాను చూడు, రేకుల రూమ్లు వేసి అర్ధరాత్రులు కట్టేసేసి రిజిస్ట్రేషన్ చేసుకుని మీటర్లకు అప్లై చేసామనేది ఆ రోజులు జమానా వెళ్ళిపోయింది. ఇప్పుడు మామూటి మేస్త్రులు ఖచ్చితంగా ఏది ఇబ్బందులు లేకుండా కడుతున్నాం. దానివల్ల రిజిస్ట్రేషన్ అది ఎట్లా ఉంటుంది సార్? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక ఏదైనా కట్టాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బాగానే ఉంటుంది సార్. జేమ్స్ వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు. కాకపోతే ఇంత అంటున్నారు, G+1కి ఇస్తున్నారు, 2కి పోవాలంటే అంతా వాళ్ళకి ఇవ్వాలి, అనఫిషియల్ గా ఇస్తారు లైసెన్స్. ఓకే ఓకే ఓకే, అనఫిషియల్ గా ఇస్తారు. ఇప్పుడు మనకి 5 అంతస్తులు జనరల్ గా హైదరాబాద్ సిటీస్ లో 5 అంతస్తుల వరకు ఒక రకమైన పర్మిషన్ ఇస్తారు. 5 దాటిందంటే ఒక రకమైన పర్మిషన్ ఇస్తారు. 5 అంతస్తుల వరకు ఉండే ఇళ్ళకి ఎలా పర్మిషన్ కి ఎంత దాటితే ఎంత సార్? పర్మిషన్ ఉంటే 5 అంతస్తుల వరకు ముందు షెడ్ బ్యాగ్ వదలాలి సార్, దానికి ఉడాకి వెళ్ళాలి. ఓకే, 5 అంతస్తుల వరకు వెళ్ళాలంటే మినిమం 600 గజం ఉండాలి. 600 గజంలో కింద పార్కింగ్ ఇవ్వాలి. పార్కింగ్ ఇచ్చేసి కింద చెల్లారి ఇచ్చాలి, కార్ పార్కింగ్, వాచ్మెన్ రూమ్ ఉండాలి, గేట్స్ ఉండాలి. ఆ తర్వాత నీకు 5 అంతస్తు 4 ఇస్తాడు. అంటే సెల్లార్ ప్లస్ 5 ఇస్తాడు, సెల్లార్తోనే ఇస్తాడు. ఆ తర్వాత కావాలంటే అనఫిషియల్ గా వాళ్ళకి ఎంత డిమాండ్ చేస్తే అంత కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఓకే, అంతే. నెక్స్ట్ అంటే తర్వాత ఇప్పుడు 10 ఫ్లోర్లకి ఎంత ఉంటుంది సార్ జనరల్ గా యావరేజ్ గా రిజిస్ట్రేషన్ ఎంత ఫీజు ఉంటుంది? రిజిస్ట్రేషన్ కా సార్ ఇప్పుడు అనుభవం, ఇప్పుడు ఎందుకంటే దానికి కొద్దిగా మార్చారు, ఈ మధ్య మార్చారు రిజిస్ట్రేషన్ కొన్ని మార్చారు. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఈ మధ్య రిజిస్ట్రేషన్ ఆపేశారు, మాకు బాగా తెలుసు. రిజిస్ట్రేషన్ ఇప్పుడే మొదలవుతున్నాయి అక్కడ కానీ ఇక్కడ కానీ. అప్పుడైతే కానీ మీకు అనుభవంగా చెప్పలేము. నెక్స్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసి రిజిస్ట్రేషన్ ఆపాడు కదా, ఇప్పుడే మొదలు పెట్టచ్చు అంటున్నారు. మిడిల్ క్లాస్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా జరుగుతుంది సార్? ఏంటి సార్ మాది మిడిల్ క్లాస్ హోమ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది సార్. మాది ఆఫీస్ పెట్టుకున్న తర్వాత ఎన్నో అంటే మీ కొడుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత, మీరు పని చేస్తూ మీ కొడుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎట్లా జరుగుతుంది? బాగా నడుస్తుంది సార్, వాడి హ్యాపీగా నడుస్తున్నాయి, చాలా బాగా నడుస్తున్నాయి. అంటే మీ పనితనం అనేది ఒక రకం ఉంటది. వాడు ఫర్నిచర్ వరకు మిడిల్ క్లాస్ హోమ్స్ ఫర్నిచర్ ఉంది కదా, చాలా హ్యాపీగా నడుస్తుంది. ఎందుకో తెలిసిన, బయట పోతే 10 రూపాయలది 7 రూపాయలకి ఇస్తున్నాడు. క్వాలిటీ ఇస్తున్నాడు. ఫస్ట్ నాకు అది నచ్చింది. దగ్గరుండి క్వాలిటీ ఇస్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తున్నాడు, క్వాలిటీ ఇస్తున్నాడు. నాకు చాలా బాగా నచ్చింది అదైతే. నాదంటే అనుభవం మీద వెళ్తుంది, కానీ కోటసరావు అనుభవం మిడిల్ క్లాస్ హోమ్స్ కాకపోయినా అనుభవం మీద వెళ్తుంది. వాళ్ళు కొత్తగా ఫర్నిచర్ పెట్టుకున్నారు కాబట్టి చాలా బాగా నడుస్తుంది, చాలా హ్యాపీగా ఉంది కూడా. అది వచ్చి చూస్తున్నారు,
ఫోన్ చేసుకుంటున్నారు. సార్ ఇంత ప్యాకేజీ అని చెప్తున్నారు కానీ అంత ప్యాకేజీ అంటే డూప్ లేకుండా అంత ప్యాకేజీ మేము ఇస్తున్నారు, ఆర్డర్ ఇస్తున్నారు. మాకు ఈ మోడల్లో కావాలి సార్ అంటే ఆ మోడల్లోనే ఆర్డర్ ఇస్తున్నారు. ఈ రోజు తీసుకుపోమంటే ఆ రోజే తీసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతున్నారు, బాగా కామెంట్స్ పెడుతున్నారు. సార్ మాది హ్యాపీగా ఉంది సార్ అంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. దాని గుండా వీడికి వీడియో కూడా వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి, వీడియోస్ చేస్తున్నారు. చాలా దూరాన్ని పోతున్నారు. బాగుండేది సార్ వాడి, అదైతే బాగుంది, బాగా సెట్ అయింది. అయితే వీళ్ళు పక్క కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ చాలా వస్తాయి వీడికి. నిన్న వచ్చి ఒక 10 lakhs ఇస్తాము, మాకు వీడియో తీయమంటే 10 లక్షలు ఇస్తాము, ఈ వీడియో ఆపేసేయమని కూడా అడిగారు. చేయడు మా కొడుకు, అలా చేయడు. అలా వస్తాయి, అలా బంగారంగా వస్తాయి సార్. వాడు కోటీశ్వరుడు కావచ్చాడు, కానీ మా కొడుకు డబ్బులు ఆశ కాదు. మేము అలా పెంచలేము. మేము క్వాలిటీ ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇచ్చారు. బిల్డర్స్ దగ్గర నుంచి ఎట్లా ఉంటుంది, మీ పాతకాలం నుంచి కూడా మాకు చెప్పుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మాకు మీరు టైం తీసుకొని మా దగ్గర నుంచి కొన్ని నెలల మాదిరిగా మా దగ్గర మీరు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మిడిల్ క్లాస్ హోమ్ కన్స్ట్రక్షన్ నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.